ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులారా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నాను, నేను మనందరం కూడా ఈ కొద్దిపాటి ఆయుష్లో మంచి చేద్దాం. గిన్నెడు నీళ్లు ఇచ్చినటువంటి దాహం అని వచ్చినటువంటి వ్యక్తికి మంచి నీళ్ళు ఇచ్చినందుకు దేవుడు మరిచిపోవట్లేదట. దేవునికి బిడ్డలారా, ఎవరైనా మనిషి స్వరూపంలో దేవుని స్వరూపంలో ఉన్నవాడు మనిషి. ఆయన హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా మనిషిని ప్రేమించండి. మనిషిని ప్రేమించండి. కనిపించలేని దేవుణ్ణి ప్రేమించి ఏదో నేను గొప్ప దేవుని కోసం చేస్తానని భ్రమలో ఉండకండి. మొట్టమొదట మనిషిని ప్రేమించండి. మీకు జన్మించిన తల్లిదండ్రుల్ని ఆదరించండి, ప్రేమించండి. ఈ రోజు యేసు సత్య సువార్త పరిచర్య, జీసస్ పవర్ గాస్పల్ మిషన్ అనేకటువంటి వృద్ధుల్ని ఆదరించి ప్రేమించి వాళ్ళ ఓల్డేజ్ హోమ్ అని పెట్టి వాళ్ళు ఆదరిస్తున్నారు. జన్మించిన తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఆ యొక్క అభాగ్యులు చూస్తే కన్నీరు మున్నీరు ఏడవలసి వస్తుంది. ఎంత భయంకరం. మన దేవుడు మనకు తినటానికి ఉండటానికి అన్ని సమృద్ధి ఇచ్చినప్పుడు ఇటువంటి అభాగ్యుల కోసం నీ చేతనైంది, నాకు చేతనైంది మనం చేయాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, గుక్కుడు మంచిని ఇచ్చిన వారిని నేను మరిచిపోనంటున్నాడు. ఎంత గొప్ప మాట. దేవునికి బిడ్డలారా, దేవుని పేరటాన్ని మంచి పని చేసిన జాగ్రత్త సుమి. మనుషులు మరిచిపోవచ్చు, దేవుడు మరిచిపోడు.